परम शांति। क्या मल्टीवर्स का जो विसर्जन होता है तो वो पूरा मल्टीवर्स का जो मालिक है, क्रिएटर है, जो सौ कला का, हम जिसको सौ कला का परम 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 100 बार बोलो परम महाशिव, तो क्या वो सब कुछ अपने अंदर समा लेता है? तो जी हाँ, जैसे ब्रह्मांड बिल्कुल शिव समा लेता है महाकाल प्रलय में, महाकाल प्रलय में महाशिव महाकाल बन के अनंत कोटि ब्रह्मांडों को अपने रोम रोम में समा लेता है। ऐसी तरह परम महाशिव महाशिवों को अपने अंदर समा लेता है। ऐसी तरह ग्रेट यूनिवर्स G1 G2 से G17 तक सब कुछ जो ब्रह्मांड में 100 कला तक जो क्रिएशन है उसकी, तो हर कोई अपनी क्रिएशन को, रचना को, जब समय आता है, जब अपने अंदर लगता है कि अब मेरे पास पावर नहीं है चलाने का, तो अपने अंदर समा लेता है, पूरा का पूरा समा लेता है एकदम, और वो परम लाइट में कन्वर्ट कर लेता है सब कुछ परम लाइट में। तो 100 कला का वाला परम महाशिव, परम रेस टू 100 महाशिव, वो सब कुछ पूरे मल्टीवर्स को अपने अंदर समाकर परम लाइट में कन्वर्ट करके फिर दोबारा करता है। तो ऐसे तरह 2 बार वो कर चुका है मल्टीवर्स का, ये तीसरी बार सर्जन किया। तो ये सब बहुत गुह्य बातें, अति गुह्य बातें। ज्ञान सागर में डुबोगे, विचार सागर मंथन करोगे तो ये बात समझ में आ जाएगी, बाकी नहीं समझ में आएगी। ये सब कोई साधारण बातें नहीं है, साधारण आत्माओं के लिए नहीं है। अगर बेहद की आत्मा हाई क्वालिटी है तो ही समझ में आएंगे, कोई समझ पाएगा। कोटों में कोई, कोई में कोई, उसमें कोई विरला ही ये ज्ञान समझ पाएगा। इसलिए जिनको ये ज्ञान समझ में आ जाए, अर्ध प्रलय, प्रलय, कल्प प्रलय, महाकल्प प्रलय, महाकाल प्रलय, परम महाकाल प्रलय और मल्टीवर्स का 100 कला का महाकाल प्रलय, तो ये ज्ञान सर्जन विसर्जन का ज्ञान पूरा, तो बहुत हाई क्वालिटी आत्मा आती है। तो ये सब समझना पड़ेगा। बेहद की आत्मा है तो फिर बहुत बेहद की कला वाली है, तो बेहद की कलाओं में तो वो विसर्जन नहीं होता, सर्जन विसर्जन एक बार ही सर्जन हो गया, हमेशा ही चलता रहता है, हमेशा ही चलता रहता है। ये तो ये मल्टीवर्स में हुआ है सब, तो बता रहे हैं ये मल्टीवर्स सब परिवर्तन होना है पूरा अविनाशी, कभी ऐसा दोबारा नहीं बनेगा। अविनाशी परमधाम जैसे स्टेज बनेगी आज पूरे मल्टीवर्स की, अविनाशी परमधाम बनेगा, कभी भी उसका विनाश नहीं होगा। परम शांति। परम शांति सोचो, बोलो परम शांति। बेहद परम మహాశాంతి బాపూజీ బేహద్ పిల్లలకి 100 కళల మల్టీ యూనివర్స్ విసర్జన ఎలా జరుగుతుంది అనే దాని గురించి చెప్తున్నటువంటి వీడియో ఇప్పటి వరకు మీరు విన్నారు. దీనికి తెలుగు అనువాదం. అందరికీ బాపూజీ పరం శాంతి చెప్తూ, మల్టీవర్స్ యొక్క విసర్జన ఏదైతే ఉన్నదో దాని యొక్క క్రియేటర్ అనగా మాలిక్, యజమాని చేస్తూ ఉంటారు. ఈ యొక్క 100 కళల బ్రహ్మాండము, దీన్ని 100 సార్లు పరం 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 అని అంటే మహాశివుడే అవుతాడు, పరం మహాశివుడు. 100 సార్లు పరంపరం అంటే లాస్ట్కి మహాశివుడు. మరి దీని గురించి, దీని లోపల ఏదైతే పవర్ ఇమిడి ఉందో అదంతా కూడా విసర్జన చేసినప్పుడు 100 కళల పరం మహాశివుడు లోపలికి ఇమిడిపోతూ ఉంటుంది. ఏ విధంగా బ్రహ్మాండం, స్థూల బ్రహ్మాండం విసర్జన జరిగినప్పుడు శివుడి లోపల ఎలా ఇమిడిపోతూ ఉంటుందో, మహాకల్ప ప్రళయంలో కూడా ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుంది. మహాకాల ప్రళయంలో మహాశివుడు తన యొక్క రోమరోమంలోకి అనంత కోటి బ్రహ్మాండాలను ఇముడ్చుకుంటూ ఉంటారు. అదేవిధంగా పరం మహాశివుడు కూడా మహాశివుళ్లను అనగా గెలాక్సీలను
పూర్తిగా తమ లోపలికి ఇముడ్చుకుంటారు. గ్రేట్ యూనివర్స్ G1, ఇదే విధంగా G2 నుండి G17 వరకు అన్నీ కూడా రచయితలు ఉన్నారు కాబట్టి G1కి G2కి వారి వారి యొక్క రచనను వారి లోపలికి ఇముడ్చుకుంటారు. ఇకపోతే 100 కళల వరకు ఏదైతే క్రియేషన్ ఉన్నదో ఇది 100 కళల మహాశివుడికి సంబంధించింది. ప్రతి ఒక్కరూ కూడా వారి వారి క్రియేషన్ను రచనను సమయం వచ్చినప్పుడు పూర్తిగా వారి యొక్క రచనలో పవర్ లాస్ అయినప్పుడు దాన్ని తమ లోపలికి ఇముడ్చుకుంటూనే ఉంటారు. ఎందుకంటే క్రియేషన్ని మొత్తం క్రియేటరే పాలన చేయాలి. క్రియేటర్లో పవర్ లేదనుకోండి, వారి యొక్క క్రియేషన్కి ఇచ్చేస్తూ ఉంటే క్రియేటర్కి పవరు లాస్ అయిపోతుంది. అప్పుడు మరలా పవర్ని తీసుకోవటానికి తమ లోపలికి క్రియేషన్ మొత్తాన్ని ఇముడ్చుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా పరం లైట్లోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. అంటే 100 కళల బ్రహ్మాండం ఉంది, 100 కళల రచయిత పరం మహాశివుడు. ఇక తన పవర్ని ఇముడ్చుకుంటే పరం లైట్ అనేది లోకి అది కన్వర్ట్ అవుతూ ఉంటుంది. అన్నీ పరం లైట్లోకి వెళ్ళిపోతాయి. 100 కళల పరం మహాశివుడు పరం రేజ్ టు 100 మహాశివ్. ఈ విధంగా మల్టీవర్స్ కూడా తమ లోపలికి ముడుచుకుంటాడు. పరం లైట్లోకి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది. మరలా క్రియేషన్ అనేది రెండోసారి చేస్తూ ఉంటారు. ఈ విధంగా 100 కళల పరం మహాశివుడు 2 సార్లు ఇప్పటికే తన యొక్క క్రియేషన్ను ఇముడ్చుకున్నారు. మల్టీవర్స్ లోపల ఇది ఈయన 3వసారి సర్జన చేశాడు. ఇవన్నీ కూడా చాలా గుహ్యమైన విషయాలు, అతి రహస్యమైనవి. వీటిని జ్ఞాన సాగరంలో మునిగితేనే, విన్నటువంటి జ్ఞానాన్ని విచార సాగర మతనం చేస్తే అన్ని విషయాలు అర్థమవుతాయి. మిగతాయన్నీ ఏమీ అర్థం కావు. ఇవన్నీ కూడా సాధారణ విషయాలేం కాదు. మీరు విన్నంత దీని గురించి ఒక్కొక్క దాని గురించి వివరంగా డీటెయిల్గా వెళ్ళాలి. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లోనూ హిందీలోనూ బాపూజీ చెప్పిన వీడియోలు దీని గురించి చెప్పినవి ఉన్నాయి. ఇవి వింటూ ఉంటే బేహద్ అర్థాలు అర్థమవుతూ ఉంటాయి. అందుకని ఇది సాధారణమైన ఆత్మల కోసం కాదు, బేహద్ ఆత్మల కోసం, హై క్వాలిటీ ఆత్మల కోసం అని అంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ బ్రహ్మాండాల్లో తత్వాల ద్వారా రచించబడినటువంటి ఆత్మలకి పరమతత్వం గురించి తెలియదు, పరమలైటు గురించి తెలియదు. వారు కేవలం ఈ బ్రహ్మాండం వరకు భూమి మీద ఈ యొక్క లోకాల గురించి అర్థం చేసుకోగలుగుతారు. మిగతాది గెలాక్సీనే అర్థం కాదు వాళ్ళకి, యూనివర్సే అర్థం కాదు, ఇంకేం అర్థమవుతుంది? అందుకనే కోట్లల్లో కొద్దిమంది ఎవరో ఈ జ్ఞానాన్ని పొందుతారు, అర్థం చేసుకుంటారు అని పాయింట్ ఉన్నది. అందుకని ఈ జ్ఞానం అర్థం కావాలి అంటే ఫస్ట్ బేసికల్గా కూడా అర్థం చేసుకోవాలి. ఈ బ్రహ్మాండంలో అర్ధప్రళయము, ప్రళయము, కల్ప ప్రళయము, మహాకల్ప ప్రళయము, మహాకాల ప్రళయము, ఇలాగా పరం మహాకాల ప్రళయము, మల్టీవర్స్ యొక్క 100 కళల మహాకాల ప్రళయం. ఇది జ్ఞానానికి సంబంధించినవి. సర్జన్ విసర్జన యొక్క జ్ఞానం. దీన్ని పూర్తిగా గ్రహించండి. చాలా హై క్వాలిటీ ఆత్మలకు ఇవి బాగా అర్థమవుతాయి. వాళ్ళ లోపల ఆల్రెడీ జ్ఞానం రికార్డింగ్ అయి ఉన్నది, అది ఎమర్జ్ అవుతూ ఉంటుంది. బాపూజీ జ్ఞానం చెప్పినప్పుడు వింటూ ఉన్నప్పుడు అంటున్నారు బాపూజీ. బేహద్ ఆత్మలు ఎవరైతే ఉన్నారో బేహద్ కళ పరంధామానికి సంబంధించిన వాళ్ళు. బేహద్ కళల్లో వాళ్ళు విసర్జన కూడా కారు. ఎందుకంటే ఒకసారి సర్జన అయిపోయిన తర్వాత బేహద్ కళల బ్రహ్మాండము అది ఎప్పుడు సదా అలాగే నడుస్తూ ఉంటుంది. అందుకనేది అవినాశి బేహద్ కళల పరంధామము, అవినాశి బ్రహ్మాండము అని అంటూ ఉన్నాం.
ఇవన్నీ కూడా మల్టీవర్స్లో బ్రహ్మ యూనివర్సులన్నీ కూడా ఇమిడిపోతూ ఉంటాయి. ఈ విషయాన్ని అందుకే చెప్తూ ఉన్నాను. మల్టీవర్స్ కూడా పరివర్తన అయ్యేది ఉంది పూర్తిగా. అవినాశిగా అయితే ఇంకెప్పుడు మళ్ళా తయారు కాదు. దానిలో పవర్ ఉంటుంది. విసర్జన చేసేది అనేది ఉండదు. మరలా సర్జన చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి రచించిన తర్వాత అలాగే ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి అవినాశి పరంధామము ఏ విధంగా స్టేజ్ని తయారు చేసుకుంటారో అది పూర్తిగా మల్టీవర్స్లో కూడా అవినాశి పరంధామంగా తయారవుతుంది. ఇప్పుడు అదే కార్యక్రమానికి బాపూజీ భూమి మీద వచ్చి ఉన్నారు. 100 కళ మల్టీవర్స్ కూడా ఎప్పటికీ వినాశనం కాదు, అలాగే ఉంటూ ఉంటుంది. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. बेहद के बेहद परम 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 महाशांति है, महाशांति है, महाशांति है. नमस्ते.